चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నాం. మరొక విషయం, ఈ ఆలయాలకి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టెండర్స్ పిలిచిండేది ఉత్తరం వైపు ప్రహరీగూడ 35 లక్షలు, అర్చక వసతి గృహం నిర్మాణం 55 లక్షలు, కళ్యాణ వేదిక 1,5 లక్షలు, సీసీ రోడ్ నిర్మాణం 60 లక్షలు. మంత్రి గారి చేత కూడా మనం శంకుస్థాపన చేయించాం. 2,55,00,000తో టెండర్స్ పిలిచాము. ఇవన్నీ ఏ విధంగా ఈ దేవస్థానానికి మరో కొన్ని శతాబ్దాలు ఈ దేవస్థానం ఆ దేవుడి ఆశీర్వాదాలు ప్రజలకు ఉండేటట్టుగా వాటిని ప్లాన్ చేసడానికి మునిరత్నం రెడ్డి గారి టీం ఈరోజు మన దగ్గరికి వచ్చింది. గొప్ప విషయం. మొన్న కూడా వాళ్ళు సెంట్రల్ ఎండోమెంట్ మినిస్ట్రీ పిలిస్తే మనం సడన్గా అక్కడ పోయేసి వచ్చాం. మన ప్రోగ్రాం కూడా వాయిదా పడింది. ఈరోజు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు, ఆర్కియాలజీ చీఫ్ మునిరత్నం రెడ్డి గారు, వాళ్ళ టీము, స్టేట్ టీము అందరూ మన దగ్గరికి రావటం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఏ భక్తులైతే ఈ దేవాలయం గురించి, ఈ దేవుడి మీద భక్తి ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఒక సాటిస్ఫాక్షన్, ఇది మంచి జరగద్దని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. మందిరాలు నిర్మాణం చేయాలని ఒక్కొక్కటి 3 రకాలుగా పెట్టాం. 20 లక్షల రూపాయలు ఒకటి, 30 లక్షల రూపాయలు ఒకటి, 40 లక్షల రూపాయలు ఒకటి. 5 నుంచి 7 సెంట్ల స్థలం ఇస్తే 20 లక్షలు, 9 నుంచి 12 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షలు, 15 సెంట్లకు పైన ఉంటే అది 40 లక్షలు. ఈ రకంగా ప్రహరీ నిర్మాణంతో ఇవాళ 5,000 భజన మందిరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నిర్ణయం తీసుకొని నిధులు ఇచ్చి దీనికి అయ్యే ఖర్చు 750 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల ఏర్పాట్లు, ఆలయాల పునర్నిర్మాణం, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ చేస్తూ రాబోయేటువంటి 2027 జూన్
26 నుండి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఈయనొక్కడే ఉంది. ఇది అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి 2028 జూన్ మాసంలో. దీనికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి నిర్వహిస్తున్నారు. ఇన్ని దఫాలుగా ఒక 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరం 3 దఫాలు అంటే 36 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందించడానికి ఒక పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సు, ఆయన సిద్ధేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆయన శక్తే ఆ యొక్క సంకల్ప బలం సిద్ధించింది. కాబట్టి 3 వరుస పుష్కరాలకి ఆయనే ముఖ్యమంత్రి. ఇది అందరికీ సాధ్యపడేది కాదు, మరి ఆయనకే సాధ్యపడింది. ఇవి చేస్తూ